గారు దయాకర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారా? దయాకర్ గారు భరత్ జీ ఇంకో 2 సంవత్సరాలు నడుపుతారా అని అడుగుతున్నారు క్రిషాంక్. మరి 2-3 నెలలు కాదు, ఇంకో 2 సంవత్సరాలు నడుపుతారా? మీరు చేయాల్సిందంతా చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ కాదు. ప్రభాకర్ రావు గారు ప్లస్ ఆయన డీజీపీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఇష్యూ కూడా రేజ్ చేశారు. అప్పుడు ఎవరుంటే వాళ్ళు భరత్ భాయ్, ఇప్పుడు దాంట్లో ఒక కోవర్ట్ ఉండి ఇటువైపు ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు కదా. మరి మీరు ఆరోపణ చేసి మీరు టీఎస్పీసీ చైర్మన్ గా ఎట్లా అపాయింట్ చేశారు? ఇప్పుడు దాని విషయంలో వారి వర్షన్ వచ్చినప్పుడు వారు చెప్పుకుంటారు. ఒకవేళ ఇప్పుడు దాంట్లో మీరు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు అని బిలీవ్ చేసినప్పుడు ఇప్పుడు క్రిషాంక్ ఏమంటారంటే రేవంత్ రెడ్డి బయట ఉందా? క్రిషాంక్ గారు ఆన్ రికార్డ్ గా అన్నారా మహేందర్ రెడ్డి ఫోన్ మీడియా మా దగ్గర వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయండి. ఆన్ మీడియా అన్నారు, ప్రెస్ మీట్ పెట్టి మరి అట్లా ఆరోపణ చేసిన వ్యక్తిని మళ్ళీ మరి టీఎస్పీసీ చైర్మన్ ఎందుకు అపాయింట్ చేశారు? ఎవరు ఆరోపణ చేసిండ్రు? రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు మహేందర్ రెడ్డి మీద. ఆయన రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసింది ఏంటిది? ఫోన్ ట్యాపింగ్ ఏంటిది? ప్రభాకర్ రావు గారి మీద మీరు వీడియో వస్తున్న చూస్తలేరా? వీడియో ఉంది. మహేందర్ రెడ్డి మీద కూడా అన్నారు అని అంటున్నారు క్రిషాంక్ గారు. సరే, అది బయట పెట్టమని క్రిషాంక్ పెట్టి ఆ కంప్లైంట్ చేయమని దాని మీద ఆలోచిద్దాం. గాని రెండవది ఏంటంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సింది వీళ్ళు ఎక్కువ భుజాలు తడుముకోవడం వల్లనే అసలు సమస్య. అర్థమైందా మీకు? ఎవరో ఏదో చేస్తారు, మమ్మల్ని ఏదో చేస్తారు అనే ఒక అభద్రత వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయింది? క్రైమ్ కమిట్ అయిన కాడికి తీసుకుపోయింది. నేను గుమ్మడికాయ దొంగ అనే అనలేదు, ఇంకా అప్పుడే భుజాలు తడుముకునే పరిస్థితికి వచ్చింది. ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కు ఉన్నది ఇప్పుడు ప్రత్యేకించి. నేను ఒక మాట చెప్తా, మీరు వినండి. ఇప్పుడు ఇదంతా కూడా ఎవరు బూమరాంగ్ చేసుకుంటున్నారు చెప్పండి? మేము లేము, మేము కానప్పుడు నీకెందుకు? ఇప్పుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, ఇప్పుడు కేటీఆర్ గారిని ఉద్దేశించో లేకపోతే కేసీఆర్ గారిని ఉద్దేశించో సమ్ ఎక్స్ సమ్ వై అని అన్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఉలిక్కి పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కానప్పుడు అంటే ఆయన పేరు పెట్టినప్పుడు ఆయన రెస్పాండ్ కావాలి కదా. ఎవరు రెస్పాండ్ కావాలి? ఇప్పుడు కేటీఆర్ పేరు చెప్పినప్పుడు కేటీఆర్ రెస్పాండ్ కావాలి కదా అంటారు. ఇప్పుడు మీ పిసిసి ప్రెసిడెంట్ మీ మంత్రి గారు ఆయన పేరు పెట్టి ఆ విధంగా ఆరోపణ చేసినప్పుడు, నేను ఇప్పుడు పర్సనల్ అలిగేషన్ చేసినప్పుడు వేరే ఒక పొలిటికల్ అలిగేషన్ కాకుండా, నేను ఇప్పుడు కేటీఆర్ గారు రెస్పాండ్ కావడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ఎవరన్నా వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించే అంటే మీరు అంటారు కదా భుజాలు తడుముకుంటారు ఎందుకు అని చెప్పి. అదే నేనేమంటున్నా, దాని కొరకు నేను చేయలేనప్పుడు మా మీద కూడా వేసిండ్రు. మీకు తెలియదా? పాకిస్తాన్ ప్రేమికుడు అంటారు, లేకపోతే శ్రీరాముని తిట్టిండు అంటారు, లేకపోతే ఇంకేదేదో తీసుకొచ్చి మా మీద ట్రోల్స్ అవుతాయి. ఎవడైతే ట్రోల్స్ చేస్తాడో, ఎవడైతే అబద్ధాలు ప్రచారం చేస్తాడో వానికాయలు నువ్వెందుకు పోవాలి? ఎప్పుడన్నా నేను మీకు వివరణ ఇచ్చిందా? వివరణ ఇవ్వాల్సి వస్తే పదే అడిగితే కూడా. అంటే దీనిలో 2 రకాలు, మళ్ళా దీనిలో పొలిటికల్ రాజకీయ విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, పర్సనల్ లైఫ్ సంబంధించిన విమర్శలు, అది వేరు. నేను అందుకనే రెండింటి మధ్య రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి రాజకీయ విమర్శలు తప్పదు. నువ్వు నా ఫోన్ ట్యాపింగ్ చేసావు, నువ్వు అవినీతి చేసావు. రెండోది బిలో ది బెల్ట్ కొట్టడం. నేను చర్చ చేస్తుంది బిలో ది బెల్ట్. ఇప్పుడు నేను ఏమంటున్నా, బిలో ది బెల్టే చూద్దాం. ఇప్పుడు ఒక మాట ఇంతకు ముందు సగప్ప గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు మీరు హిందూను ది హైయెస్ట్ క్రెడిబుల్ సంస్థగా మీరు చూసిండ్రు. జీటీవీకో లేకపోతే భరత్ భాయ్ కో అది ఒక నమ్మకం అనిపించింది. నేను అనలేదు, వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ పొద్దు నుంచి సోషల్ మీడియా చేస్తుంది. మా దృష్టిలో మేమే క్రెడిబుల్ సంస్థ అనుకుంటాం. వీ రెస్పెక్ట్ అదర్ మీడియా ఆర్గనైజేషన్స్ ఆల్సో. ఒకరోజు నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు నమస్తే తెలంగాణ మేమంతా ప్రేమించి మేమంతా గౌరవించిన పత్రిక టీ న్యూస్ లో మాయే మొట్టమొదట బ్రేకింగ్లు వచ్చినాయి, మాయే బొమ్మలు వేసేది, మాదే ప్రైమ్ న్యూస్ లో వచ్చేది. అదే టీ న్యూస్ లో నమస్తే తెలంగాణలో మా మీద వ్యతిరేకంగా కూడా వస్తాయి. అయినప్పటికీ వాళ్ళ అభిప్రాయాలు మారడాన్ని నేనెందుకు వ్యతిరేకిస్తా? ఇప్పుడు అట్లనే ఇక్కడ ఎవరైనా సరే, మీరు ఇప్పుడు కేటీఆర్ గారు నేను చెయ్యని దానికి నాకు ఎక్కువ అభాండాలు నా మీద పడుతున్నాయని చెప్పి అడగడంలో, అనడంలో అవసరమైతే ఒకంత అసహనం కావడాన్ని కూడా నేను వ్యతిరేకించాను. కానీ క్రైమే జరగలేదంటారు, చూసినావా?
దాన్ని నేను పట్టించుకోను. నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి దాని మీద, ఏమేమో సమాచారాలు ఉన్నాయి నా దగ్గర, నేను మాట్లాడలేనా? ఇక ఇప్పుడు జీటీవీ ఏ టీవీలైనా ఏమున్నా మీకున్న సమాచారం ఎందుకు నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు? అది నేనెందుకు అవాస్తవాలు కావాలి? ఇప్పుడు నాకున్న అభిప్రాయాలు, నేను ఇప్పుడు అభిప్రాయాలు కాదు, నాకున్న అభిప్రాయాలు కాదు, వాస్తవాలు కొంతమంది చెప్పినాయి. దాంట్లో వాస్తవమా అవాస్తవం అని తెలుసుకోవాలంటే కూడా నేను లిట్మస్ చేయాలంటే కూడా రేపు సిట్ రిపోర్ట్ చూడాల్సిందే. నేను అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఆరోపణ వస్తుందో అది కరెక్టేనా? అంటే హీరోయిన్ల విషయంలో వస్తున్న ఆరోపణ కరెక్టేనా మీ ఉద్దేశంలో? మీకున్న సమాచారం ఇప్పుడు రెండు మూడు వాట్లల్లో 2-3 సందర్భాల్లోనైతే అది ట్రాక్ అయినాయి. మరి వీళ్ళు ఆ కోణం నుంచి వచ్చిందా లేదా, సీటు వాట్లలో అవి ఉందా లేదా అని తెలుసుకోవాలి. రెండోది అతి ముఖ్యమైనది చెప్తున్నా నేను, సిట్ యొక్క క్రెడెన్షియల్స్ ను ఒకవేళ గనుక మీరు తప్పు పట్టబడితే ఆ కోణం నుంచి వద్దని ఈ కోణం నుంచి వద్దని చెప్పి ఏదైనా చెప్పదలిస్తే చెప్పుకోవచ్చు. మీకు కావాల్సింది వ్యక్తిగతంగా మీరు డ్యామేజ్ అవుతుందనే విషయంలో మీరు కోర్టుకు పోతున్నారు, కోర్టు కూడా డైరెక్షన్స్ ఇస్తుంది, ఇట్లాంటివి చేయొద్దని చెప్తుంది, దాన్ని మీరు ప్రజాస్వామ్యయుతంగా పోండి. కానీ నా ఉద్దేశంలో నేను అనుకుంటున్నది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ స్థాయిలో జరిగిందా, ఇలా జరిగిందా అనేది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, తెలుగు తెలిసిన ప్రతి వాళ్ళు మాత్రం ఫీల్ అవుతున్న మాట వాస్తవం. కానీ వాస్తవాలు తెలుసుకోవాలని మీలాంటి వాళ్ళకు అట్లీస్ట్, నేను ఇప్పుడు రాజకీయ నాయకుడినైనా కాంగ్రెస్ పార్టీ నాయకుడినైనా సరే కొంత మనము డెకోరం మెయింటైన్ చేయాలి. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా ఎదుటి వాళ్ళ మీద మాట్లాడితే కూడా మన క్యారెక్టర్ కూడా అసాసినేట్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు వాస్తవాల పునాదులను తెలుసుకోవాలని ఉన్నది. రాజకీయం ఉందనుకోండి, ఎస్ మీరు రాజకీయం చేయండి, లేదంటే అవాస్తవాలను సాక్ష్యాలుగా చేసింది అనుకోండి, దాని మీద ఫైట్ చేయండి, అది కాదన్నది ఎవరు? కానీ ఇప్పుడు హీరోయిన్ల ఇష్యూ దాని చుట్టూ ఎందుకు తిరుగుతుంది, హీరోయిన్ల దాని చుట్టూ ఎందుకు తిరుగుతుంది అంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు ఎవరెవరు అని తెలుసుకోవాలని ఆతృత ఎక్కువ ఉంటది. అంటే ప్రజలకు ఏంటంటే పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఆసక్తి ఉంటది డెఫినెట్ గా. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎందుకు తమ్నెయిల్స్ ఇది ఎందుకు పెడుతున్నారంటే, నేను మామూలు ఫోన్ ట్యాపింగ్ అంటే నాకు ఎక్కువ వ్యూవర్షిప్ రాదు, అదే హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అంటే వ్యూవర్షిప్ గురించి కూడా ఇప్పుడు అందుకని మీడియా ట్రయల్, సోషల్ మీడియా ట్రయల్ అని కూడా అంటారు. ఇప్పుడు మీ ఇద్దరైతే సాక్ష్యాలే కదా, మీరు సంగప్ప గారు మీరు వారు ఈ రోజు రాజకీయ నాయకుడు ఉండొచ్చు, మీరు మీడియాలనే ఉండొచ్చు, కానీ మా ఫోన్లు ట్యాప్లు అయితే బతిలాడుకునేది తెలుసు. ఎవరే మా ఆవిడకి ఏదైనా చెప్పుకోవాలి, ఇక్కడికి ఎక్కడైనా మాట్లాడుకోవాలి, వదిలేయరా అంటే వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా. నేను అది ఇప్పుడు మేము చెప్తున్నాం వాటిని. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అన్న, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని 2011-12 ముచ్చట జర్నలిస్టులు పొలిటీషియన్ల ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తా. కాదు, దాంట్లో వాళ్ళు మాట్లాడుకునే వినపడేది. వాళ్ళ ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసింది అనుకోండి, వాళ్ళ డిస్కషన్స్ వచ్చాయి. సరే ఇప్పుడు మనమేం అకృత్యాలు చేసేది లేదు, అఘాయిత్యాలు చేసేది లేదు, మన మూమెంట్స్ జేఏసీలో ఉన్నాం కాబట్టి కొంచెం క్రియాశీలకంగా ఉన్నాం కాబట్టి ఏం మూమెంట్ ఎటు పోతున్నది కోదన్ రామ్ గారు ఏదో చూపిస్తున్నారు. క్రిషాంక్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏంటి క్రిషాంక్ గారు చెప్పమను, క్రిషాంక్ సోర్స్ చూద్దాం. చెప్పు క్రిషాంక్. మీరు హిందూ